28వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారికి, రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వల్లెప నాగేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ మెంబర్కు, హెచ్ఆర్ మెంబర్కు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు నరసయ్య గారికి, అలాగే చంద్ర ఆంజనేయులు గారికి, లీగల్ సెల్ అధ్యక్షులు, అలాగే మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్న ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాము, జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలోని పేద ప్రజలకి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండటం కోసం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే ఆశయాల్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఎస్సీలకి ప్రాధాన్యత పెంచారు, అలాగే వెనుకబడిన కులాలకి, వెనుకబడినటువంటి తరగతులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో అన్న ఎన్టీ రామారావు గారికి దక్కింది. అన్న ఎన్టీఆర్ పేదలవాడు గుడిసెలో ఉండేది కాదు, పేదవాడు పక్కా శాశ్వత గృహ నిర్మాణంలో ఉండాలని శాశ్వత గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ అంటే ఆ రోజు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి వారిని భాగస్వామ్యం కల్పించారు. ఎస్సీలకి మంత్రులు ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకి, ముస్లిం మైనారిటీలని అందరినీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం చేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తిని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత బీసీలకు 10% రిజర్వేషన్లు తగ్గించారు. ఎస్సీల మీద దాడులు, ముస్లిం మైనారిటీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, అనేక మందిని హతమార్చినటువంటి విషయం మీ అందరూ చూస్తున్నాం. అందుకే ఈరోజు సంక్షేమ పథకాలు వెనుకబడిన కులాలకు, వెనుకబడిన తెగలకు ఎక్కడ కూడా అందట్లేదు. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు తీసేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నిధులు ఇవ్వకపోవటం, ఆ విధంగా తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో. అందుకే మళ్ళీ సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజానీకం. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన చేసి తీరుతాం. 2024లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు, ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుంది. జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాం 2024లో. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది, అవినీతి పెరిగిపోయింది, లక్షల కోట్ల సంపద జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళి మంత్రులు దోచుకున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. ప్రజా సంపదని దోచుకున్నటువంటి వాళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో